హాయ్ అండి. అందరు బాగున్నారా? అయితే ఈరోజు పులిహోర చేద్దాం అనుకున్నా. చూపిస్తా మీకు పల్లెటూరు స్టైల్‌లో ఎట్లా చేసుకుంటారంటే, ఫస్ట్‌గా అయితే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్ తీసి పక్కకు పెట్టుకున్నా. కొత్తిమీర కడిగి, కరివేపాకు కడిగి పెట్టుకున్నా. పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవడం. పచ్చిమిర్చి మీ ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే స్పైసీగానే కావాలని వేసుకుంటా. పులిహోరలో పచ్చిమిర్చి ఏస్తారా? ఎయ్యరా? కూడా కామెంట్ చేయండి. నేనైతే ఏస్తా. పులిహోరలో ఎన్నో రకాలు ఉంటాయి కదండీ! అయితే 2 నిమ్మకాయలు తీసుకొని చేసుకుంటున్నా నిమ్మకాయ పులిహోర. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 2 తీసుకున్న నిమ్మకాయలు అన్నం కొద్దిగానే ఉంది. మాకు ఇద్దరికి సరిపోతుందని 2 తీసుకున్నా. పిల్లలు పొద్దుగాల మార్నింగ్ తినేసిపోయింది స్కూల్‌కి. ఫస్ట్ అయితే అన్నము అంతా ఇట్లా గడ్డలాగా ఉంటుంది కదా! అంతా మంచిగా గడ్డ లేకుండా కలుపుకోవాలి. అట్లా ఏం గడ్డ లేకుండా కలుపుకుంటేనే మంచి పులిహోర కలుస్తుంది. అదే పులుపు అనేది కలుస్తుంది. నిమ్మకాయలు పిండుకుంటున్నా అన్నంలో. నిమ్మకాయలు మొత్తం పిండుకున్న తర్వాత మొత్తం అన్నం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పులుపు మొత్తం అన్నంకి అంటనీకే బాగా కలపాలి. కలిపితేనే మంచిగా అన్నీ అన్నం మెతుకులకు అంటుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది. పుల్ల పుల్లగా. సన్నుప్పు, సన్నుప్పు, నిమ్మకాయ కలిపి ఫస్ట్ అన్నంలో కలిపితే టేస్ట్ అంటే అనేది తెలుస్తుంది. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి రెడ్డుగా అయ్యే వరకు కలుపుకోవాలి. పసుపు వేసుకుంటున్నా. అంతే అండి పులిహోర తాలింపు. సింపుల్గా ఉంటుంది. అంత హార్డ్ ఏమి ఉండదు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. ఈ తాలింపుని అన్నంలో వేసేసి కలుపుకోవాలి. నేను ఎక్కువ తాలింపులు ఉంటే ఈ చిన్న కడాయిలనే పెట్టుకుంటా. నాకు మంచిగా అనిపిస్తుంది ఈ చిన్న కడాయిలో వేస్తాను. అయ్యిందండి సింపుల్గా పులిహోర. పులిహోర ఎంతమందికి ఇష్టమని కామెంట్ చేయండి. మొత్తం అన్నంకి తాలింపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఎక్కువ బాగా కలుపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది.
ఫైనల్గా అయితే పులిహోర రెడీ. తక్కువ సమయంలోనే అవుతుంది. ఏమంత ఎక్కువ సమయం తీసుకోదు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తినాలని. ఒక 5 నిమిషాలు చల్లగా అయినాక తింటున్నాను ఇప్పుడు.